మహాశివరాత్రి నాడు అర్జునుడు గబగబా ఆవు పాలు పట్టుకుని అభిషేకానికి వెడుతున్నాడు. కృష్ణ భగవానుడు వచ్చాడు. అర్జునుడిని బాగా సాధకుణ్ణి చెయ్యాలని కదా కృష్ణుడి తాపత్రయం. అందుకు కదా భగవద్గీత అనుగీత కూడా చెప్పాడు. అర్జున ఎక్కడికి వెడుతున్నావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, బావా ఇవాళ మహాశివరాత్రి, శివాభిషేకం చేయడానికి వెడుతున్నానన్నాడు. శివాలయంలోనే శివుడు ఉన్నాడా బావా అన్నాడు అర్జునుడితో. మరి ఎలా అన్నాడు అర్జునుడు. ఆపాతాల నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకప్లుతమీకమీశమనిశం రుద్రాను వాకాం జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభా సమానాభుజంగై కంఠే కాలాహ కపర్దాహ కలిత శశికళశ్చండ కోచండ హస్త త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవా ముక్తివేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం. పాతాళం దగ్గర నుంచి ఆ పైన ఉండేటటువంటి బ్రహ్మాండము పై వరకు కూడా శివుడు పరివ్యాప్తమై ఉంటాడు. చంద్రబింబం నుంచి పడుతున్నటువంటి సుధాధారల చేత అభిషేకింపబడుతూ ఉంటాడు. అది ధ్యానం చేస్తే కోరికలు